మేము జగిత్యాల జిల్లా విఆర్ఏ 61 ఎబో వారసులము. మేము మన జగిత్యాల జిల్లాలో 158 మంది మిగిలిపోయి ఉన్నాం. ఇంకా మాకు గత సంవత్సరం ఆగస్టు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో సకాలంలో టైంకు ఆఫీస్కు పోయి డ్యూటీలు సక్రమంగా చేస్తున్నాము. మరి గత ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ మాకు పే స్కేలు ఇస్తా అని మాకు ప్రత్యేకంగా ఒక జీవో తీసి 81, 85 జీవో తీసి దాని ప్రకారంగా బిడ్డ మీకు చిన్న జీతంతో మీకు బ్రతకడం ఇబ్బంది అవుతుంది, మీకు జీతం పెంచి మీ జీవితాలను బాగు చేస్తానే ఉద్దేశంతో 81, 85 జీవో ప్రకారంగా మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా మాలో ఉన్న కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి మేము ఇంకా మన తెలంగాణ స్టేట్లో ఇంకొక 4,000 మంది మిగిలిపోయినాము. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంటు మాకు ఉద్యోగాలు ఆర్డర్స్ ఇప్పించి మా యొక్క జీవితాలను కాపాడాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా మేము ఇప్పుడు కాదు, వెనకటి సుంది కూడా మేము వారసత్వ అంటే వెనకడ సుంకరి అనే వాళ్ళు గ్రామాలల్లో, తర్వాత మేము పోరాటం చేసి కొద్ది మేము తెలివికి వచ్చిన కొద్ది అయ్యా మా బతుకులు వాళ్ళు ఇవ్వంటే మమ్మల్ని విఆర్ఏ అనే గుర్తింపు ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. అదేవిధంగా అయ్యా మాకు జీతాలు కొంచెం పెంచండి అంటే మరి జీతాలు కూడా పెంచారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా మేము దయచేసి ఒక్కటే వేడుకుంటున్నాం, మాకు ఉద్యోగం ఆర్డర్ ఇప్పించి మాకు మమ్మల్ని కాపాడాలని దయచేసి మన గవర్నమెంట్ను మరియు సీఎం రేవంత్ రెడ్డి గారిని, మరి రెవెన్యూ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను, మరి మిగతా కలెక్టర్లు అందరినీ, అదేవిధంగా ఈరోజు మేము జగిత్యాల కలెక్టరు సార్ గారిని కలిసి మా యొక్క బాధలు చెప్పుకోవడం జరిగింది. మరి కలెక్టర్ సార్ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు తొందరనే ఉద్యోగ ఆర్డర్లు ఇప్పిస్తారని కలెక్టర్ గారిని మీ ద్వారా మీడియా ద్వారా మేము కోరుచున్నాము. మా మహిళలు ఉన్నారు మాతోని చాలామంది, మేము మన జిల్లాలో ఉన్న మొత్తం మంది వచ్చినాం కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు తొందర ఉద్యోగ ఆర్డర్లు వచ్చే విధంగా మాకు కలెక్టర్ గారు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని కోరుచున్నాను.